హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సిడ్నీలో సౌజీ. దిస్ ఈజ్ సౌజీ. మేము ఇప్పుడు హంటర్ వ్యాలీ గార్డెన్స్ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్స్. సో అక్కడ ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది, మేము ఎలా ఎంజాయ్ చేస్తాం, మేము ఏమేమి చూస్తాం అనేది ఇప్పుడు చూపిస్తాను. మా గ్యాంగ్ బజావో గ్యాంగ్ రెడీయా? రెడీ. ఏమైందమ్మా ముసుకేసినావు? అయ్యో ఇదే సెలంటే ర్యాట్కి ఎక్కువ అవుతుందంట. ఒక రాబిట్ పిల్లకి చూడండి పాపం నిండి కప్పేసిండ్రు. హియర్ ఈస్ ద లేక్. సన్సెట్ చూడండి, మంచిగా సన్సెట్. పెద్ద లేక్, బిగ్ లేక్. ఒక లేక్ ఇలా ఉంది. సో ఇందులో బోటింగ్ ఏమైనా ఉందేమో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, ఇప్పుడైతే లేదు అట్ ప్రజెంట్. సో మేము వచ్చింది షో చూడడానికి, హంటర్ వ్యాలీ షో. సో వెళ్దాం లోపలికి, ఎలా ఉందో చూద్దాం. ఇక్కడే ఒక కొలనో సరస్సో లాంటిది ఉంది, అయితే చాలా బాగుంది. అందులో చూడండి ఒక డక్, దానికి 7 పిల్లలు ఉన్నాయి. దాని వెంట చిక్ 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 అని వెళ్ళిపోతూ ఉన్నాయి. మా పిల్లలైతే ఎంత బాగా ఎంజాయ్ చేశారో. వాళ్ళు లైవ్లో ఇలాంటివన్నీ చూడడం చాలా రేర్ కదా, అందుకు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ పక్కనే ఎక్కడో గోల్ఫ్ కోర్ట్ ఉంది. ఆ వైట్లో కనిపిస్తున్నవన్నీ గోల్ఫ్ బాల్సే మొత్తం. నాకు తెలిసి ఇక్కడ బోటింగ్ కూడా ఉంది ఏమో అనుకున్నాం కానీ, బట్ మేమైతే బోట్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. బట్ ఉందో లేదో కూడా నాకైతే కన్ఫర్మ్గా తెలియదు. ఇవి ఎంట్రీకి టికెట్స్ చూడండి. ప్రైసెస్ ఇలా ఉన్నాయి. 3 years అండర్ వాళ్ళకైతే ఫ్రీ అంట. సో ఇలా క్రిస్మస్ లైట్స్ హంటర్ వ్యాలీ గార్డెన్స్ అని పెట్టారు. సైడ్ అంతా ఇలా చూడండి, మీకు కలర్ఫుల్ లైట్స్ కనిపిస్తూ ఉన్నాయా. జస్ట్ వీళ్ళు ఇలా షోస్ లాగా చేస్తుంటారు. క్రిస్మస్ అయిపోయింది కానీ బట్ ఇది పెద్ద ఫెస్టివల్ లాగా చేస్తారు కదా, ముందు వెనక కూడా మంచిగా క్యారీ చేస్తారు ఈ అట్మాస్ఫియర్ని. ఇలా అయితే ఉంది. ఇక్కడ బాగున్నాయి, బాగా ఏర్పాటు చేశారు డిఫరెంట్ కలర్స్తో, థీమ్స్తో. యాక్చువల్లీ ఇది స్టార్స్, క్రిస్మస్ ట్రీస్ అవన్నీ చేస్తారు కదా, అది. క్రిస్మస్ లైట్స్ అని చెప్పాను కదా, షో గార్డెన్ క్రిస్మస్కి సంబంధించి కాబట్టి క్రిస్మస్ ట్రీ అండ్ క్రిస్మస్ అంటేనే గిఫ్ట్స్ కదా, బోలెడన్ని గిఫ్ట్లు పెట్టారు చూడండి. అలాగే రెయిన్డీర్ విచ్ ఇలా ఎంట్రీ ఇలాగా ఇలా చూడండి. లైట్స్, ఫుల్ ఆఫ్ లైట్స్. ఇంకొంచెం నైట్ అయితే ఇంకా ఫుల్గా కనిపిస్తాయి ఐ థింక్. ఇదేమో క్రిస్మస్ థీమ్తో ఉంది. పెద్ద లైట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లవర్స్ చూడండి. ఇవి యాక్చువల్గా టాయిలెట్స్ కానీ దానిలో కూడా ఫ్లవర్స్ ఎంత బాగా పెట్టారో, భలే క్యూట్ ఉన్నాయి కదా. సేమ్ అక్కడ కూడా అలాగే పెట్టారు. ఇక్కడ ఒక ఫోటో స్పాట్ పెట్టారు ఫోటోలు తీసుకోవడానికి అందరూ. మనం ఎందుకు కాదనాలి, తీసుకుందాం పెట్టండి. రోజా పువ్వులు చూడండి, మామూలుగా బయట పూజలకు ఎప్పుడు దొరకవు, ఇక్కడైతే ఎన్ని పువ్వులు ఉన్నాయో. ఇక్కడ చూడండి, చూసేన్ని పువ్వులు ఉన్నాయి ఇక్కడ. అంతా అవే, దూరంగా కనిపిస్తున్నవి అంతా అవే. మంచి రోజా పువ్వులు, వాటి మధ్యలో ఇలా మంచిగా డెకరేట్ చేశారు. చూడటానికి లైవ్లో అయితే చాలా బాగుంది. మరి మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు. పైన చూడండి స్కై, లైట్స్ చాలా బాగుంది కదా. ఎంతైనా లైవ్ ఎక్స్పీరియన్స్. బట్ ఇలా ఎంతో కొంత నేను మీకు షో చేసిందని అవుతాను కదా, అందుకే చూపించాను. బట్ నాకు కూడా బిగ్గెస్ట్ మెమరీ కదా ఇవన్నీ, అందుకే ఇలా మంచిగా షూట్ చేసుకుంటూ ఉన్నాను. ఇవి వచ్చేసి హాట్ ఎయిర్ బెలూన్స్ థీమ్స్తో డెకరేట్ చేశారు. ఇదంతా ఎంట్రీ చాలా బాగుంది. ఎవరో ఇక్కడ ఫోన్ మర్చిపోయారు పాపం, బట్ ఎవరిదో ఏంటో, కాల్ చేస్తారేమో అని పెట్టాము ఇక్కడ. చూడాలి మరి, ఎవరైనా కాల్ చేస్తే సబ్మిట్ చేయడం, లేదంటే అక్కడ రిసెప్షన్లో ఇచ్చేస్తే సరిపోతుంది, వాళ్ళకి అడుగుతారు కాబట్టి. రిఫ్రెష్మెంట్ కోసం కాఫీ తెచ్చుకున్నాను. కాఫీ అయితే తాగుతూ ఇదంతా తిరుగుతూ ఉన్నాను, గార్డెన్స్ అంతా కవర్ చేస్తూ ఉన్నాను. వీటన్నిటికంటే ఈ మనీ కంటే ఫ్యామిలీ టైం బాగా
అట్లీస్ట్ ఒక 3-4 డేస్ ఇంటికి దూరంగా, స్ట్రెస్కు దూరంగా మేము పిల్లలు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఎంజాయ్ చేద్దామని వచ్చాము. అది ఫస్ట్ టైం మేము ఇట్లా రావడం. సింగిల్ డే ట్రిప్పులు వెళ్ళాం కానీ ఇలా 3-4 డేస్ బయటకు వచ్చి ట్రిప్స్ చేసింది అయితే లేదు. ఆ ట్రిప్పులో ఇన్ని కవర్ చేసింది అయితే అస్సలకే లేదనమాట. ఇక్కడ చూడండి లైట్స్ ఇంకా వెరైటీగా ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడ చూడండి క్రిస్మస్ థీమ్ కదా, సో ఫేరీ. ఇక్కడేమో వాటర్ ఫౌంటైన్, మీకు దగ్గరగా చూపిస్తాను. వాటర్ ఫౌంటైన్ చుట్టూ మొత్తం ఇట్లా ఫేరీ పెట్టారు. అంతా ఫేరీస్. చాలా బాగుంది కదా ఇక్కడ మొత్తం. చూడండి అన్ని లైట్స్. కమాన్, మష్రూమ్స్ ఎంత బాగా పెట్టారు. పెద్ద మష్రూమ్, చిన్న మష్రూమ్, 3 మష్రూమ్స్ ఒకేసారి వచ్చినలాగా. ఇవంతా మష్రూమ్ థీమ్. కావు మష్రూమ్స్ కలర్ఫుల్గా అంతా మష్రూమ్ థీమ్. ఇంత రాత్రి కూడా జనాలు చూడండి వస్తూనే ఉన్నారు. మాకు మళ్ళీ అంతా అవునా. చూడండి 2 ఎలిఫెంట్స్ పెట్టారు. ఎలిఫెంట్స్ కూడా లైటింగ్. మేము వెళ్ళిన ఆస్ట్రేలియా లార్జెస్ట్ డిస్ప్లే పార్క్లో కొన్ని జైంట్ వీల్స్, తర్వాత ఎక్స్ప్లోర్ చేయడానికి పిల్లలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక స్వింగ్ రౌండ్ చేయడానికి మా వాళ్ళు ఇక్కడ టికెట్ బై చేస్తూ ఉన్నారు. ఇన్సైడ్ ద టికెట్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. ఎంట్రన్సే కాస్ట్ అనుకుంటే ఇవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ పడ్డాయి. బట్ పిల్లలు అన్నాక ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటారు కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ తప్పవు. ఇంకా మా పిల్లల కంటే మా హస్బెండ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. ఇది చూడండి 360 degrees చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. అలాంటి వాటిల్లో కూడా మా 2 బుడంకాయలు మా ఆయన వెళ్ళారు. ఈ స్పీడ్ చూసి కడుపులో పేగులన్నీ దేవేసేస్తాయి. కానీ మా వాళ్ళు మాత్రం మంచిగా అరుస్తూ కేకలేస్తూ ఎంజాయ్ చేసి రైడ్ అయిపోయాక కిందకి దిగారు. నేను చాలా అడిగాను మా పిల్లల్ని ఎలా ఉంది అంటే, మా చిన్న బుడంకాయ 1 more time కావాలని ఏడుస్తున్నాడు. అసలు ఎంత ధైర్యమో ఏమో వీళ్ళకి. మా ఊర్లో దసరా పండగకి ఇలాంటివన్నీ మేము చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. బట్ ఎక్కే సాహసం అయితే ఎప్పుడు చేయలేదు. రిస్కీ పనులు అయితే అస్సలు చేయను. చాలా తక్కువ సెలెక్టివ్గా ఎక్కుతూ ఉంటాను అనమాట నేను. వీటితో పాటు ఇక్కడ జైంట్ వీల్ కూడా ఉంది. జైంట్ వీల్ అనేది యాజ్ యూజువల్గా ఎక్కడైనా కామన్గా ఉంటుంది అనేసి మా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపలేదు జైంట్ వీల్కి. సో అది చాలా బిగ్ క్యూ కూడా ఉండే, అది స్కిప్ చేసేసి ఇలా టీ కప్స్కి వచ్చారు. ఇది కూడా మా ఊరు దసరా తిరునాళ్ళలో మేము ఎక్కుతూ ఉంటాము. సో మా పిల్లలు ఎక్కి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చాలా క్యూ ఉండింది ప్రతి ఒక్క దానికి. వీటన్నిటిని ఛేదించి వెళ్ళడానికే టైం పట్టింది. డబ్బులు ఒక హోలు అనుకుంటే టైం కూడా ఒక హోలు. సో ఇంకా పార్క్ అంతా అయిపోయి ఇక్కడ లైవ్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉందన్నమాట. ఒక్కొక్కటి పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉండేలాగా. ఇవన్నీ డిస్ప్లే లైట్సే, క్రిస్మస్కి సంబంధించినవి. ఇవి వచ్చేసి నవంబర్ నుంచి ఫిబ్రవరి 29th వరకు డిస్ప్లే ఉంటుందంట. ఆఫ్టర్ దట్ ఈ పార్క్లో ఏమి ఉంటాయి అనేది అయితే నాకు తెలీదు. మేము వెళ్ళింది అయితే ఈ డిస్ప్లేస్ కోసమే. బట్ టూ మచ్ ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఒక ఫ్యామిలీకి నియర్లీ 7,000 rupees ఫర్ ఎంట్రీ ఓన్లీ. రిమైనింగ్ రైడ్స్కి అంతా మనమే పే చేసుకోవాలి. అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా విల్లాకైతే స్టార్ట్ అయిపోయినాము. విల్లాకి వెళ్ళే దారిలో రూట్ చూడండి ఎలా ఉందో. బాబోయ్, మాకైతే ఒక హారర్ పిక్చర్లో వెళ్ళినట్లయితే అనిపించింది. ఈ ఫీలింగ్ ఎంతైనా డిఫరెంట్, బట్ ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. దట్స్ అబౌట్ టుడేస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.